పంతో నానాజీ గారు గెలవటం ఖాయం. ఇంకోటి ఏంటంటే మేడం, పిఠాపురంలో గెలవ, అలాగే కాకినాడలో పంతో నానాజీ గారిని కూడా గెలవని చాలా విమర్శలు ఉంటాయండి. వెయిట్ అండ్ సీ. ఎవరు గెలుస్తారన్నది ఇంకా 1 month లో తెలుస్తుంది, మనకి తెలిసిపోతుంది. సో ఏం కంగారు లేదు. ఎన్డీఏ అభ్యర్థి పంతో నానాజీ గారి గెలుపు కోసం ఈ రోజు జన సముద్రంగా 3 కూటమికి సంబంధించిన జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఒక జన సంద్రాన్ని తలపిస్తూ రానున్న కాలంలో అసెంబ్లీలో పంతో నానాజీ గారు అడుగు పెట్టడమే లక్ష్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేకట్టి అధికార పార్టీని తొలముట్టించడమే ఈ యొక్క కూటమి లక్ష్యం అని భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి పైన మోడీ సర్కార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ పక్క. ఇంకోటి ప్రత్యర్థులు ప్రగల్భాలు పలికితే కూటమి బలంగా ఎలా ఉంటుందో తెలుసండి. ఎందుకంటే పైన అధినాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ ప్రపంచ